నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్ మరియు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు యువతను బెదిరించడం ప్రజాస్వామ్యానికి పనికిరాని విధానం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే బాధిత యువకులను ప్రత్యక్షంగా కలిసి వారికి గుండె ధైర్యం చెప్పారు. పట్ల మీరు స్పందించినటువంటి తీరు అభినందనీయం. మీరు ఏదైతే రోడ్డు విషయంలో గత 2 సంవత్సరాలుగా ప్రయాణికులు, ఆ రోడ్డు వెంబడి ఉన్నటువంటి వ్యాపారస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య వెంటనే పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం మీరు నిర్వహించడం జరిగిందో ఆ కార్యక్రమానికి బిచ్కుంద గ్రామస్తులే కాకుండా ఈ బిచ్కుందకు మార్కెట్ కోసం, వ్యాపార రీత్యా అవసరాల కోసం వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని వారు అభినందించడం కూడా జరిగింది. అనేక మంది నా దగ్గర కూడా వచ్చి చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సమస్యను అర్థం చేసుకొని అధికారంలో ఉన్నవారు పాజిటివ్గా స్పందించాలి. ఎస్, ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారానికి చేయాల్సినటువంటి చర్యలేంది అవన్నీ అధికారులతో మాట్లాడడం, సమన్వయం చేసుకోవడం, మొత్తానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం చేయాలి. ఆ దిశగా చర్యలు ఉండాలి. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం కక్ష సాధింపు లాగా ప్రవర్తించి 11 మంది మీద కేసు పెట్టినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. ఇది దురదృష్టం. నేను కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. సమస్యల మీద రకరకాలుగా యువకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ స్పందిస్తూ ఉంటారు. ఆ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్పందించి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యను అధికార యంత్రాంగ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి యువకుల మీద కేసు పెట్టడం దురదృష్టం. నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా మొన్న బిచ్కుందలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీద కాకుండా కొందరి మీదనే ఏరి సెలెక్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఆ 11 మంది మీద, అదేవిధంగా ఇతరులు అని ఆ కేసులో మెన్షన్ చేయడం జరిగింది. 11 మంది కాదు, ఇతరులు కాదు, ఎవరి మీద కూడా కేసు ఉండకుండా వెంటనే కేసు విత్డ్రా చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేని పక్షంలో జుక్కల్ నియోజకవర్గం యావత్ ప్రజలు కూడా ఏకమై ఈరోజు బిచ్కుందాలోనే ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మీరు కేసులు కనుక విత్డ్రా చేసుకోకపోతే యావత్ జుక్కల్ నియోజకవర్గ ప్రజలను ఏకం చేసి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి రాకుండా మరి పోలీస్ అధికారులు పెట్టినటువంటి యువకుల మీద 11 మంది మీద పెట్టినటువంటి కేసు
విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.